అక్షరాల 17,000 17,156 రూపీస్ అయినాయి. నాకు మైండ్ పోయింది అసలు. వామ్మో అనిపించింది నాకు. నిజంగా నా లైఫ్లో నేను ఎప్పుడు అంత షాపింగ్ అనేది చేయలేదన్నమాట. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు నేనే వీడియో చూపించబోతున్నాను, చూస్తున్నారా? ఇంకెందుకు లేట్, లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. సో ఈ రోజు అయితే నేను ఏఎంబి మాల్లో షాపింగ్ చేశాను. హైదరాబాద్లో ఉన్న ఏఎంబి మాల్ అనమాట. సో అక్కడైతే నేను ర్యాండమ్గా చూస్తూ ఉన్నాను. సో నాకు లైఫ్ స్టైల్లో నచ్చినాయి. సో ఏం షాపింగ్ చేశాను అని చెప్పేసి చూసేద్దాము. బట్ నాకైతే ముందే చెప్తున్నాను, అక్షరాల 17,000 17,156 రూపీస్ అయినాయి. నాకు మైండ్ పోయింది అసలు. వామ్మో అనిపించింది నాకు. నిజంగా నా లైఫ్లో నేను ఎప్పుడు అంత షాపింగ్ అనేది చేయలేదన్నమాట. సో బిల్లు చూడగానే షాక్ అయిపోయింది. అంటే నేను వెళ్ళి ర్యాండమ్గా పిక్ చేసుకుంటూ నాకు నచ్చినవి అని తీసేసుకున్నాను అనమాట. సో లాస్ట్కి బిల్లు చూడగానే మైండ్ పోయింది అనమాట. నేను ఏమేం కొన్నానో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్ చూపించేస్తాను. సో ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇదనమాట. సో ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ హ్యాండ్ బ్యాగ్. చాలా క్యూట్గా ఉంది. అసలు ఎంత సింపుల్గా ఉందంటే చాలా బాగుంది. అంటే మనకి ఎక్కడికైనా ఇట్లా జీన్స్ వేసుకున్నప్పుడు లేదా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ లేకుండా. నాకు చాలా ముద్దుగా అనిపించింది. సో ఇది వచ్చేసరికి కాస్ట్ ఎంత అయిందంటే 1895 పడింది ఇది కాస్ట్. నాకు చాలా బాగా నచ్చింది. 1895 పడింది. సో ఇక్కడ మనకి ఒక జిప్ ఇచ్చారు అంతే. సో ఇది ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. సెకండ్ చూపించేస్తున్నాను. వావ్, అసలు ఇదైతే క్యూట్. అసలు ఇట్లా పెట్టుకొని చాలా రాయల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకి దీని లోపల ఇలా ఇచ్చారు. మనకి పెద్ద హ్యాండ్ బ్యాగ్ కావాలన్నప్పుడు ఇవి మనం ఇట్లా తగిలిచ్చేసుకొని పెట్టేసుకోవడమే అనమాట. సో చాలా బాగుంది, ఇది నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ లైట్ వల్ల అలా కనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. బయట అయితే ఇంత స్పేస్ ఉంటుంది. మన ఫోన్ అలాంటివి క్యారీ అయితే అవుతాయి. అండ్ మనీ కూడా పెట్టుకోవచ్చు. ఈ లోపల ఇంకో చిన్నది వచ్చిందనమాట. సో ఇది వచ్చేసరికి కాస్ట్, ఇది జింజర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసరికి కాస్ట్ 2499 పడింది నాకు. చాలా బాగుంది కదా. సో ఇట్లా హ్యాంగ్ చేసుకొని ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ చూపించేస్తాను. ఇది నేను తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆన్లైన్లో చూస్తూనే ఉన్నాను. లైక్ ఇలా ఉండి ఇలా చిన్న పౌచ్ వచ్చేలాగా. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరిందనమాట. నేను ఎప్పటి నుంచో అనుకున్నా. బట్ ఇది తీసుకునేప్పుడు ఒక 2 times ఆలోచించాను, వైట్ కలర్ కదా అని చెప్పేసి. బట్ మిగతావన్నీ బ్లాక్ అలాగే నార్మల్ షేడ్సే ఉన్నాయి. సరే ఒకసారి వైట్ కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి కాస్ట్ 2499, 2500 పడింది అనమాట ఇది. సో ఇక్కడ మనకు జిప్ ఇచ్చారు అండ్ చిన్ని పౌచ్ ఇచ్చారు. సో లోపలైతే ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ మనకి చిన్న బ్యాగ్ కూడా ఇస్తారు. సో ఇది మనం ఇట్లా కవర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ సో బ్యాగ్, ఇది అమెరికన్ టూరిజం బ్యాగ్ అనమాట. నేను ఎప్పుడు కొనలేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు బాగా నచ్చింది. ఇంకా అసలు యూజే చేయలేదు. సో ఫస్ట్ వీడియో చేసి యూజ్ చేద్దామని. నాకు కూడా తెలియదు అసలు ఇక్కడ ఏవేవో ఉన్నాయి, చూడాలి. సో ఇది వచ్చేసరికి నాకు మైండ్ పోయింది. 5100 పడింది అనమాట ఈ బ్యాగ్. సో నేను అన్నీ ఫస్ట్ తీసేసుకున్న తర్వాత లాస్ట్లో చూశాను కాస్ట్లన్నీ. అప్పటికే మనకు నచ్చేసి ఉంటాయి కదా, ఇంకేం చేయలేక తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఒక జిప్ అండ్ ఇక్కడ ఒక జిప్, ఇవన్నీ జిప్స్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ ఏదో ఇచ్చారు, సంథింగ్ లైక్ ఛార్జర్ లాగా. సో ఇవేమీ నేను యూజ్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు, చూడాలి. ఇక్కడ మనకి వైర్ కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి
ల్యాప్టాప్ బ్యాగ్ లాగా పెట్టుకోవచ్చు మనం. అది ల్యాప్టాప్ బ్యాగే, సో అట్లా పెట్టుకోవచ్చు. అది కూడా ఇచ్చారు. అండ్ మనకి వారంటీ 1 year అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ జీన్స్ తీసుకున్నాను. నేను అసలు జీన్స్ ఎక్కువ తీసుకోను, ఎందుకంటే మన అందరికి మిడిల్ క్లాస్ తెలుసు కదా, ఒక జీన్స్ వేసి దానిలో ఒక 10 షర్ట్స్ వేస్తాము. సో అట్లా నేను జీన్స్ ఎక్కువ తీసుకోను, ఉన్న షేడ్సే ఉన్నాయి కదా అని చెప్పి ఒక 2 షేడ్స్, బ్లూ బ్లాక్ అంతే, లేకపోతే లైట్ బ్లూ, ఆ 3 నా దగ్గర ఉన్నాయి. గ్రే కూడా ఉంది అని చెప్పేసి ఇంకా అసలు ఎక్కడ తీసుకోను, బట్ తీసుకున్నాను ఈసారి. సో ఇదన్నమాట జీన్స్. టాన్ జీన్స్ తీసుకున్నాను. ఇది మొత్తం బెల్ వచ్చింది. ఈసారి పెన్సిల్ కట్ అయితే తీసుకోలేదు, ఫస్ట్ టైం వేరేలా ట్రై చేద్దామని చెప్పేసి. ఈ జీన్స్ 5000 పడింది. అసలు నా వల్ల కాలేదు, బట్ అప్పటికే తీసుకున్నాను కదా అందుకని. చాలా బాగుంది. ఇది అమెరికన్ ఈగల్ అనమాట. అండ్ నెక్స్ట్ జీన్స్ కోట్ కూడా తీసుకున్నాను. ఇలా వచ్చింది జీన్స్ కోట్. సో ఇది వచ్చేసరికి కాస్ట్ 2199 పడింది. సో ఇటనమాట ఈరోజు మన షాపింగ్ ఏఎంబి మాల్లో. సో మనకి ఓవరాల్గా బిల్ 17,154 అయ్యింది. ఇదనమాట ఈరోజు నా వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.